ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. ఇవాళ నేను టమాటా రసం చేయాలనుకుంటున్నానండి. టమాటా రసం కోసం నేను తీసుకుంటున్నాను గొండి టమాటాలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఫ్రెష్ కరివేపాకుని తీసుకున్నాను. దీనికోసం తీసుకున్నాను ఎండుమిర్చిని తీసుకున్నాను. పోపు ఐటమ్స్ అండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ధనియాని, అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. ఇంకా మెయిన్గా నేను తీసుకున్నానండి ఇక్కడ హింగ్, అంటే మన హింగ్ మర్చిపోయిన ఏటో. ఓకేనండి. నెక్స్ట్ ఇందాక చూపించాను కదండి టమాటాలని, ఆ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కుక్కర్లోనే ఒక 2 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడకపెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చల్లబెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి. నెక్స్ట్ మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం దీనికి ప్రాసెస్లోకి వెళ్దామండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ మీద ఒక చిన్న పతీలా పెట్టుకున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత అందులోనికి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి పోపు ఐటమ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. పోపు ఐటమ్స్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ హింగ్ని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనికి కొంచెం చింతపండుని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనికి ఉప్పు, కారం, పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. కారం అన్నది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నానండి. ఇది వింటర్ సీజన్ అయితే ఇందులోకి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది సమ్మర్ సీజన్ కదండి. పెప్పర్ పౌడర్ యాడ్ చేశారంటే ఇంకా హీట్ ఎక్కువైపోతుందండి. అందుకని నేను ఇప్పుడు ఇందులోకి పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేయట్లేదు. అంతేనండి. నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు మిక్సీ చేసుకున్నానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది టమాటా ఇదిగోండి. ఇందులో కొంచెం నేను వాటర్ని కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు ఇది మిక్స్ చేసుకుందాం. అంతేనండి. ఒక 10 మినిట్స్ ఇది ఇంకా బాయిల్ అవ్వాలి. ఇదిగోండి మన సాంబార్ వేడి వేడి టమాటా రసం కుక్ అయిపోయింది, రెడీ, డన్ అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. మన టమాటో రసం రెడీ అండి. వేడి వేడి టమాటా రసం వేడి వేడి రైస్తోని పొటాటో కర్రీతో తింటే యమ్మీగా ఉంటుందండి. డన్ అండి. మన పొటాటో రసం, టమాటో రసం. ఓకే, నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.